వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇటీవల బీఎస్ఎఫ్ నందు ఉద్యోగం పొందిన పట్టణ ఐతానగర్ కు చెందిన ఎద్దు మహాలక్ష్మిని సోమవారం ఘనంగా సత్కరించారు. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం పాఠశాలలో స్కూల్ హెచ్ఎంఎం సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి ఎంఈఓ టు జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ సమయ పాలనతో హైస్కూల్లోని ఎన్సీసీ నుండి వెస్ట్ బెంగాల్ బీఎస్ఎఫ్లో ఉద్యోగం పొందిన మహాలక్ష్మిని ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణకు పంపిన మహాలక్ష్మి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. మన ప్రయత్నంతో ఒక కళని సృష్టించండి, ఆ కళని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ పాఠశాల పూర్వ విద్యార్థి మహాలక్ష్మి మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడమో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమో ఇవన్నీ మామూలు విషయాలని ఎందుకు చెప్తున్నా అంటే మన జీవితాన్ని పణంగా పెట్టి మనందరం దేశంలో సుఖంగాను సౌకర్యవంతంగాను జీవించడానికి వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసేది మన సైనికులు. దేశ రక్షణ కోసం, దేశంలో పౌరులందరి రక్షణ కోసం కుటుంబాలని వాళ్ళ వ్యక్తిగత జీవనాన్ని త్యాగం చేసి ఎక్కడో బోర్డర్స్లో మన కోసం సర్వీస్లో జాయిన్ అవ్వడం చాలా గొప్ప విషయం. మహాలక్ష్మి మాట్లాడుతూ తన ఉన్నతికి హై స్కూల్ విద్య ఎంతో దోహదపడిందని, కల్చరల్, డ్రాయింగ్, ఎన్సీసీ వంటి వాటిలో ముందడుగు వేసే విధంగా సహకరించిన అనసూయాదేవి, బెల్లంకొండ వెంకట్ మరియు భాస్కర్ బాలయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ బాలయ్య మహాలక్ష్మిని దుస్సాలువ ప్రశంసా పత్రాలతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఐతానగర్లో ఫస్ట్ జవాన్ నేను. చాలా గర్వంగా ఉంది నాకు. ఈరోజు 2012లో ఆరో క్లాస్ ఇక్కడ చదివాను. నేను 10th వరకు ఇక్కడే చదివాను. నేను కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఎన్సీసీ కూడా ఇక్కడే చేశాను. స్పోర్ట్స్ కూడా ఆడాను ఇక్కడ. ఎన్సీసీ చేసినప్పుడు అనసూయ మ్యామ్ ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, అన్నిటికీ మోటివేట్ చేసినందుకు. వెంకట్ సార్ కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు. అన్నింటిలో, డ్రాయింగ్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో ముందుండి నన్ను నడిపించారు. థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. జాబ్కి ట్రయల్ చేసే ఇదిలో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో భాస్కర్ సార్ నన్ను చాలా మోటివేట్ చేసి అన్నీ ఎలా చదవాలి ఏంటి అని అన్నీ నన్ను ముందుండి నడిపించారు. బాగా మోటివేట్ చేసి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్నీ మాకు నేర్పించారు. అవే నాకు చాలా యూజ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ 3% చేస్తే అక్కడ 10% చేయాలి. ట్రైనింగ్ అంత హార్డ్గా ఉండిద్ది. ఇక్కడ నేను చేయబట్టి అక్కడ నేను ట్రైనింగ్ బాగా చేశాను. అందుకు థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కిరణ్, ప్రసూనదేవి, సంపూర్ణ, నీల్మ, ప్రశాంతి, రత్నకుమారి, కరిముల్లా, విజయసింహ, మనోజ్, స్వర్ణమంజరి, వెంకటరమణ తదితరులు వేసేయండి, ఒకసారి వేసేయండి అందరూ. ఎంత అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కో డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రాంలో దాంట్లో కానివ్వండి, రన్నింగ్లో కానివ్వండి, నేను ఈ హై స్కూల్ లైఫ్ నేను మర్చిపోకుండా అదే ఈ హై స్కూల్ లైఫే నేను కాలేజీకి వెళ్ళినా లేకపోతే ఈ జవాన్గా వెళ్ళినా తెనాలి ఐతానగర్లో పుట్టిన బిడ్డ ఈ రోజున ఇండియా నా అడ్డ అని పహార కాస్తూ పరదేశులకి సవాల్ చేసినటువంటి మన మహాలక్ష్మిని మరొకసారి అభినందిద్దాం. చాలామంది ఆడపిల్లల్ని అసలు ఎన్సీసీలో పంపించడం అంటే, ఒక క్యాంపు 10 రోజులు పంపించడం అంటేనే ఎవరు ఇష్టపడరు, బాయ్సే రావట్లేదు. అలాంటిది వాళ్ళ కన్న తల్లిదండ్రులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. మరొకసారి ధన్యవాదాలు చెప్దాం. మన భారతదేశాన్ని రక్షించే దాంట్లో ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే బార్డర్లో ఆ సైనికులు ఉండబట్టే. అలాంటి ఆ పోస్ట్కి వెళ్ళడం అనేది 2 ఉభయ రాష్ట్రాల్లో 48 మంది కాను ది బెస్ట్. అంటే ఎగ్జాక్ట్ 1.6 km వచ్చేసరికి 8:30 minutesలో రావాల్సింది 7 minutesకి వచ్చి ఉభయ రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మహాలక్ష్మికి మరొకసారి గివ్ ఎ బిగ్ హ్యాండ్. నెహ్రూ నికేతన్ పాఠశాల ప్రాంగణంలో సోమవారం సర్వమత సమానత్వాన్ని చాటుతూ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ సాంప్రదాయాలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో అన్ని మతాలలో నిర్వహింపబడే
పండుగల విశిష్టతను తెలియచేయాలనే సంకల్పంతో సర్వమత సమానత్వాన్ని చాటుతూ అన్ని మతాలకు చెందిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. Usually when we celebrate these particular functions, the first question that comes from many of the people is, why do we celebrate Christmas in a school? So the whole idea is, at Nehru Niketan, we believe humanity is above any religion. So, to understand what is a religion, so can any one of you try to answer what is a religion? We talk about Hinduism, Christianity, Muslim, Jainism, etc., Islam, etc. So, can you tell me what is a religion? A religion is nothing but a set of customs believed by a group of people. And these particular different ways of living, a particular group of people, a particular way of living consider cheste, they are called as a religion. So there is nothing more or less. At the end of the day, all of us are the human beings. We are here to help each other. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సైమన్ రాజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపులను నీతిమంతులుగా మార్చడానికి పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి మానవ కుమారునిగా ఈ భూమి మీదకు వచ్చారని తెలిపారు. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాస్ గురించి వివరించి చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాపిని నన్ను కరుణించెను, పశుపాకలో పుట్టెను. మేరీ మేరీ క్రిస్మస్. అయితే క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు చదువుతాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడు అయినటువంటి మహాప్రియమైనటువంటి ప్రభువా, జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ స్టాలిన్ క్రిస్మస్ ప్రాముఖ్యత, క్రీస్తు జననం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పాటలు, డాన్సులతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, మేడం గ్రేస్, మారుతి విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనగా వెనుగళ్ల లక్ష్మి, అమూల్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రసాదించేటువంటి విధంగా జరగాలి, తన స్వరూపమందు తన కుమారుని జరగాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు జన్మదినాన్ని మన క్రిస్మస్ కి సెలబ్రేట్ కూడా దేవుని యందు విశ్వాసం నుంచి వారిమై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో
అలాగే ఇక్కడ చేరినటువంటి విద్యా సంస్థల తరఫున మరి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. భూమి మీద ఉన్నటువంటిది ఏదో కూడా తనంతటికి అది కలగలేదు, కానీ దేవుని ద్వారా కలిగిందని మనం అనేక రకాలుగా విశ్వసిస్తూ ఉంటాం. అయితే మానవులతో పాటు అనేక ప్రాణులు కూడా భూమి మీద ఉంటూ ఉన్నాయి, కానీ అవి వాటి ప్రకారంగా దేవుడు సృష్టించాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తెలుసుకుంటే మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో నేల మంచి నుంచి నిర్మించాడు అని చెప్పి ఆదికాండం నుంచి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని చేతి ద్వారా నిర్మించబడినటువంటి వ్యక్తి, అతనికి సర్వ సుఖాలు భోగాలు అనుభవించమని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అందమైనటువంటి ఒక ఏదైనా తోట. అన్నమయ్య కీర్తనలు అజరమర్ రమణి రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమయ్య గీతాంజలి కార్యక్రమ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సంకీర్తన సంస్థ 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో గాయకులు డాక్టర్ పురుషోత్తమరావు, దివ్యశ్రీ, సుచరిత, శ్రీకాంతి, లక్ష్మి, రత్నప్రియాంక, దేవి లలిత, వైష్ణవి, ఆంజనేయ శాస్త్రి, సంకీర్తనాచార్య అన్నమయ్య కీర్తనలు శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్ ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాస్, కీబోర్డు వెంకటేశ్వరరావు, తబలా నాగప్రసాద్, మృదంగం జగన్మోహిని, వేణువు కుమార్ బాబు, మోర్సి లక్ష్మీశంకర్, ఘటం కిషోర్ వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తమరావు, కె రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్ అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశేష కృషి చేస్తున్న పలువురు గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈరోజు నేను ఇంతకుముందు ప్రకటించినట్టుగానే మా 8వ సంకీర్తన వార్షికోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ భక్తి సంగీత సేవా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇంతమంది వచ్చినా మాకున్న లోటు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తెనాలిలో ఇంత కళల కాణాచి అంటారు, కానీ ఇద్దరు కనుక నాకు తోడుంటే 2 నెలలకు ఒక ప్రోగ్రాం, 3 నెలలకు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ సపోర్ట్ ఉండదు. అదొక్కటి కొంచెం ఇంత బాధ కలిగిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం. మంచి భర్త, మంచి తండ్రి, మంచి మిత్రుడు, అన్న అని పిలుచుకుంటూ ఉంటాను నేను. నా పరిచయం దాదాపు 2 దశాబ్దాలు నిండిపోయింది. ప్రేమను పంచుకోవడానికి తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని కొన్నిటికి భార్యతో పంచుకుంటారు. ఆ భార్యతో కూడా పంచుకోలేనివి ఎవరితో పంచుకోవాలంటే ఆప్తమిత్రుడు. దేవుడు మరి ఇలాంటి మిత్రుడిని ఎందుకు పెట్టారా అనుకున్నాను ముందు, కాకపోతే తెలిసింది దానికి కూడా ఒక అర్థం ఉంది. అలాంటి గొప్ప మిత్రుడిని మేము పొందినందుకు నేను కానీ శివుడు కానీ, అంటే డాక్టర్ గారు యాక్చువల్గా ఆ శాలువ వారికి వేయాలి, నాకు కాదు. తప్పుగా శివుడు వచ్చి నాకు వేసినట్టుగా అనిపించింది. కాబట్టి నేను శివుడు ఇద్దరం కలిసి డాక్టర్ గారిని మరొకసారి సత్కరించాను. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.